Stage Pass, Institute of Gaming. For more details, contact 7093965965965. సో బాటనీ డిపార్ట్మెంట్లో మనం ఇప్పటి వరకు కూడా చాలా రకాల అరుదైన వృక్ష జాతికి సంబంధించిన శిలాజాలు అయితే మనం చూసాం. ఇక్కడ మరి కొంతమంది రీసెర్చర్స్ కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా అసలు మనం మాట్లాడదాం. అన్న చెప్పండి, అసలు మీ పేరేంటి, ఇక్కడ రీసెర్చ్ చేస్తున్నారు, ఎలాగనిపిస్తుంది, ఏంటి అసలు ఏంటి? నా పేరు రమేష్ అండి. నేను ఇక్కడ రీసెర్చ్ స్కాలర్గా వర్క్ చేస్తున్నాను. ఇక్కడికి వచ్చేటప్పటికి మా దగ్గర అరౌండ్ 800 స్పెసిమెన్స్ వరకు డిఫరెంట్ కేటగిరీస్ చెందినటువంటి ప్లాంట్స్ని ఈ మ్యూజియంలో డిపాజిట్ చేశారు. రీసెంట్గా దీనికి ఒక నేషనల్ రికాగ్నిషన్ వచ్చింది. దీంట్లో మనకు చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెక్షన్స్ ఉన్నాయి, ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు. ఇక్కడ నేను వచ్చేటప్పటికి వుడ్ సెక్షన్ చెప్తాను. నేను అసలు ప్లాంట్స్లో వుడ్ ఫార్మేషన్ ఎలా జరిగింది, ఏంటి ఎలా జనరేషన్స్ నుంచి ఎలా వుడ్ ఫార్మేషన్ అనేది ఒక స్పీస్కి ఇంకో స్పీస్కి ఎలా వేరియేషన్స్ ఉన్నాయి ఏంటి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. చెప్పించండి అసలు ఇదేంటిది, చూస్తే ఒక చెక్క ఉంది, ఏంటి అసలు ఇది ఏ చెట్టుకి సంబంధించింది ఏంటి? ఇది మన క్లాసిఫికేషన్ ప్లాంట్ క్లాసిఫికేషన్కి వచ్చేటప్పటికి మనం ఇది సయాతియా సయాతియా దీని పేరు. ఇది ఒక ట్రీ ఫెర్న్ అన్నమాట అండి. అంటే ప్రిమిటివ్ గ్రూప్స్లో ఫస్ట్ మనకి ఒక స్టెమ్ లాంటి అపియరెన్స్ ఫార్మ్ అయింది ఇక్కడే అనమాట. లీఫ్ బేసెస్ అన్ని కూడా ఇలాంటి స్ట్రక్చర్ ఫార్మ్ చేసినాయి. తర్వాత ఫస్ట్ వెజల్ ఫార్మేషన్ అనేది ఇక్కడే జరుగుద్ది అనమాట. మనకి వాస్కులర్ బండిల్స్ అని పిలుస్తాం, జైలమ్ ఫ్లోయమ్ అని. ఏదైతే ఆహారాన్ని నీటిని తీసుకెళ్తాయో మొక్కల్లో అటువంటి కణాలను మనం ఇక్కడ ఇందులో ఈ గ్రూప్లోనే ఫస్ట్ కనపడినాయి అనమాట. మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి ఇవన్నీ కూడా సేమ్ ఆ రింగ్స్, ఆ స్టీల్ అని పిలుస్తాం అనమాట. తర్వాత దీనికి వచ్చేటప్పటికి దానికంటే ఇది కొంచెం అడ్వాన్స్డ్ అనమాట. ఇది నేటమ్ వుడ్ అండి, నేటమ్ అని పిలుస్తాం. జిమ్నోస్పెర్మ్ అనమాట. ఇది ఏదైతే మనకి డైనోసార్స్ యుగంలో ఏదైతే డామినెంట్ ప్లాంట్ స్పీషీస్గా ఉన్నాయో అటువంటి గ్రూప్ ఆఫ్ ప్లాంట్స్లో ఇది అడ్వాన్స్డ్ అనమాట. దీంట్లోనే మనకి వెజల్స్ అనేవి కనపడతాయి. ఇక్కడ ఉన్నటువంటి లైన్స్ అన్నీ కూడా మనకి వెజల్స్ అనమాట అండి. ఏదైతే ఆ జిమ్నోస్పెర్మ్స్లో కనపడదు, కానీ ఇది అడ్వాన్స్డ్ కాబట్టి ఇది ఒక కనెక్టింగ్ లింక్ లాగా ఏర్పడుద్ది అనమాట జిమ్నోస్పెర్మ్స్కి యాంజియోస్పెర్మ్స్కి. తర్వాత ఇక్కడికి వచ్చేటప్పటికి మీరు ఇది పిసియా స్మిథియా అనేటటువంటి ఒక ప్లాంట్ వుడ్ అనమాట. దాంట్లో మనకి చూస్తే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రింగ్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ. ఈ రింగ్స్ అన్నీ కూడా ఏం సూచిస్తాయంటే మనం ఆ రింగ్స్ ద్వారా దాని ఏజ్ని డిటర్మైన్ చేయొచ్చు అనమాట. అంటే అది బేస్డ్ అపాన్ దట్ నెంబర్ ఆఫ్ రింగ్స్ వీ కెన్ ఎస్టిమేట్ ది ఏజ్. ఒక్కొక్క రింగు ఒక్కొక్క ఇయర్ని ఇండికేట్ చేస్తుంది అనమాట. మనకి హార్డ్ వుడ్, సాఫ్ట్ వుడ్ అని 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వుడ్స్ అనేవి ఫామ్ అవుతాయి ప్రతి ఇయర్. బేస్డ్ అపాన్ దట్ రింగ్స్ వీ కెన్ ఎస్టిమేట్ ది ఏజ్. అలా ఎస్టిమేట్ చేసేటటువంటి పద్ధతిని డెండ్రోక్రోనాలజీ అని పిలుస్తారు. తర్వాత వచ్చేటప్పటికి ఇది రోస్ వుడ్ అండి, రోస్ వుడ్ అని పిలుస్తాం. డాల్బెర్జియా లాటిఫోలియా, దీని బాంబే బ్లాక్ వుడ్ అని కూడా పిలుస్తాం. ఓకే, దీంట్లో మనకి చాలా గుడ్ కంటెంట్ ఉంటుంది. తర్వాత అలాగే ఇటు మెడిసినల్ ఇంపార్టెంట్, తర్వాత మనకి ఫర్నిచర్గా కూడా చాలా ఇంపార్టెంట్ వాల్యూ ఉన్నటువంటి ట్రీ అనమాట. నేటివ్ టు మనకి ఇండియన్ నేటివ్ అనమాట. తర్వాత ఇక్కడ లోఫోపెటాలం వైటియానం అని, ఇది క్యాలోఫిలేసి ఫ్యామిలీకి చెందిన పొన్న ఫ్యామిలీకి చెందినటువంటిది. ఇది వుడ్ అనేది చాలా వైట్ టెక్స్చర్ ఉండి కోరస్గా ఉంటుంది, చాలా లైట్ వుడ్ అనమాట, చాలా లైట్గా అనిపిస్తుంది. ఇది కూడా ఫర్నిచర్కి, కార్డ్ బోర్డ్స్ని యూజ్ చేయడానికి అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ కింద యూజ్ చేస్తారు. తర్వాత ఇది లాజిస్ట్రోమియా లాన్సియోలేటా, ఇది కూడా మనం వుడ్ కింద వాడతారు, లైథ్రిస్కి సంబంధించింది. తర్వాత ఇది వచ్చేటప్పటికి మెస్సియా ఫెరియా. ఇది కూడా మంచి ఇంపార్టెంట్ అండ్ నేటివ్ టు శ్రీలంక అండ్ ఇండియా అది ఇండోమలయన్ రీజన్లో ఉంటుంది. చూస్తుంటే ఇప్పటి వరకు మీరు రకరకాల వుడ్స్ని చూపించారు. ఇక్కడ చూస్తే ఒక పెద్ద వుడ్ ఉంది, ఏంటంటే అసలు ఈ వుడ్లు అంటే ఏం చెప్తారు? ఇది మన ఆంధ్రప్రదేశ్కే చాలా గర్వకారణం. అలాగే మన నేటివ్ టు ఆంధ్రప్రదేశ్ అండి. మన నల్లమల్ల హిల్స్లో, నల్లమల్ల ఫారెస్ట్లో మనకు కనిపిస్తూ ఉంటుంది ఎర్రచంద్రం. టీరోకార్పస్ యాంథలినస్ అని పిలుస్తాం. ఇది మనకి నేటివ్ టు ఆంధ్రప్రదేశ్ అండ్ ఎండమిక్ టు ఆంధ్రప్రదేశ్ అండి. అంటే ఎండమిక్ అంటే ఏదైతే ప్లాంట్ అనేది ఒక పర్టికులర్ ఏరియాలో తప్ప ఇంక ప్రపంచంలో ఎక్కడ కనపడదో అటువంటి వాటిని ఎండమిక్స్ అని పిలుస్తాం. ఈ రెడ్ శాండిల్ అనేటటువంటిది మన ఆంధ్రప్రదేశ్కి మాత్రమే చెందినటువంటిది. కాస్ట్లీయెస్ట్ ట్రీ, చాలా కాస్ట్లీయెస్ట్ ట్రీ కూడా, ఎందుకంటే చాలా మంచి డ్యూరబిలిటీ ఉంటుంది. తర్వాత అలాగే మెడిసిన్స్లోను, తర్వాత అలాగే సోప్స్లోను వాటిలో కూడా మనకు చాలా యూస్ చేస్తారు. చాలా డిమాండ్ ఉన్నటువంటి ట్రీ. అది మన నేటివ్ టు ఆంధ్రప్రదేశ్ మాత్రమే ఎండమిక్ అనమాట. ఇంకా ప్రపంచంలో ఎక్కడా కనపడదు. ఇది కూడా దాని వుడ్డేనండి. బేస్డ్ అపాన్ డిఫరెంట్ ఏజెస్ మనకి ఇక్కడ ఉన్నాయి. మనకి ఇవి హుద్ టైంలో మన ఇక్కడ గార్డెన్లో ఉన్నటువంటి వాటిని
ఇలా ప్రిజర్వ్ చేశారనమాట అప్పుడు ఆ టైంలో విరిగిపోయినటువంటి వాటివి. అంటే ఇవన్నిట్లో కూడా మీరు రీసెర్చ్ చేస్తున్నారు, ఎలాగనిపిస్తుంది ఇవన్నీ చూస్తుంటే మీకు? ఇవన్నీ మేము మా రీసెర్చ్లో వచ్చేటప్పటికి డిఫరెంట్ టాపిక్స్ ఉంటాయి. మేము ఈ ఏరియాలో స్టడీ చేసేటప్పుడు మ్యూజియం స్పెసిమెన్స్ అనేవి ఒక రెఫరెన్స్గా కనిపిస్తూ ఉంటాయి అనమాట. అంటే మారినటువంటి పర్యావరణ పరిస్థితులను బట్టి వాటిని బట్టి ఒకప్పుడు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయి అనేటటువంటి ఎస్టిమేషన్ గురించి చదవడానికి, వేరియేషన్స్ చదవడానికి, వాటిని అర్థం చేసుకోవడానికి, తర్వాత అలాగే ఎవల్యూషన్లో ఎటువంటి చేంజెస్ ఏర్పడినాయి ఇటువంటి అన్నిటినీ కూడా చదవడానికి చాలా ఇంపార్టెంట్గా స్పెసిమెన్స్గా కూడా మనం బుక్లో చదువుకునే వారం చిన్నప్పుడు. పలానా ట్రీ ఉండేది, పలానా పారిజాత వృక్షం అంటారు, ఇప్పుడు సంజీవిని, ఇప్పుడు అన్నీ కూడా మీరు లైవ్లో చూస్తున్నారు, వాటి మీద రీసెర్చ్ చేస్తున్నారు, చాలా హ్యాపీ అనిపిస్తుంది. వీటిని దగ్గరగా చూసి దగ్గరగా మేము ఫీల్ అయ్యి చేస్తూ ఉంటాం కాబట్టి మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇటువంటి తర్వాత మాకు ఇష్టమైనటువంటి సబ్జెక్టు, దాంట్లో మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది వీటి గురించి స్టడీ చేసేటప్పుడు. సో ఇప్పటి వరకు కూడా మనం చాలా రకాల మొక్కలైతే చూసాం. అంతరించిపోతున్న మొక్కలని సేవ్ చేయాలి, దాని యొక్క సంబంధించిన శిలాజాలను కూడా చాలా భద్రపరుస్తున్నారు రీసెర్చర్స్ రవి. అతనితో కూడా మనం మాట్లాడదాం. సార్ చెప్పండి, ఇప్పుడు దాకా మేము చాలా రకాల మొక్కలు చూసాం, వాటి శిలాజాలు చూసాం. ఇప్పుడు మీరు అంతరించిపోతున్న వాటిని కూడా భద్రపరచడానికి కూడా మీరు పూనుకొని వాటిని రీసెర్చ్ చేస్తున్నారు కదా, ఏంటి అసలు రీసెర్చ్ ఏంటి? సరే, అయితే నేను దీనికోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సార్. దీన్ని ఇది అంకుర్ చెట్టు అంటారు సార్. ఇది ప్రజెంట్ ఇది ఏటి కొప్పాక బొమ్మలు తయారు చేయడానికి యూజ్ చేస్తారు. ఇది మొన్న ఈ మధ్యనే మనం ప్రైమ్ మినిస్టర్ గారు వీటి కోసం ప్రస్తావించారు. ఇలాంటివి మా గార్డెన్లో చాలా ఉన్నాయి. ఇదొకటే కాదు, సైకాస్ అలాంటివి కూడా మా గార్డెన్లో ఉన్నాయి. సో ఇప్పటి వరకు కూడా మనం చాలా మొక్కలు అయితే చూడడం జరిగింది. ఇప్పుడు మరికొన్ని మొక్కలు చూద్దాం. ఇది అంతరించిపోతున్న అరుదైన మొక్కలు అయితే మాత్రం ఇక్కడైతే వీళ్ళు భద్రపరచడం జరిగింది. ఇక్కడ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. స్టూడెంట్స్ కూడా సార్ ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా స్టూడెంట్స్ కూడా వచ్చారు. సార్ అసలు ఏంటి సార్ ఈ మొక్కలు కూడా అంతరించిపోతున్నాయి, చాలా అరుదైన మొక్కలు అంటున్నారు, ఏంటి సార్ అసలు ఈ మొక్కలన్నీ కూడా? ఇందులో చాలా అంతరించిపోయే మొక్కలు అండ్ బొటానికల్ ఇంట్రెస్టెడ్ ప్లాంట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూస్తే దీన్ని సీతమ్మ వారి జడ అని పిలుస్తారనమాట. మనం లేడీస్ జడ వేసుకున్నట్టుగానే అనిపిస్తూ ఉంటుంది ఈ ప్లాంట్. ఇట్ ఈజ్ నథింగ్ బట్ డిస్మోడియం పల్చెల్లం అనే ఒక ప్లాంట్ ఇన్ఫ్లోరసెన్స్, పుష్ప విన్యాసం అన్నమాట అండి. అండ్ ఇది ఒకసారి చూడండి, ఇది సైకాస్పెరికా. ఇది ఈస్టర్న్ ఘాట్స్లో మాత్రమే పెరుగుతుంది. ఇది ఒక జిమ్నోస్పర్మ్ అనమాట అండి. ఇది డైనోసార్స్ ఉన్న టైం నుంచి కూడా మన ఇండియాలో పెరుగుతూ ఉన్నది. మన ఇండియాలో తప్ప ఇంకెక్కడ కనిపించింది ఈ మొక్క అనమాట అండి. వీటిని రీసెంట్గా మేము కలెక్ట్ చేసి భద్రపరిచాము. స్టూడెంట్స్కి వాళ్ళకి సిలబస్లో ఇది ఎగ్జాంపుల్ వస్తుంది, ఇవి చూపిస్తూ ఉంటాం అన్నమాట. అండ్ ఇదొకటి, ఇది నెపంతిస్ కాసియానా, కాశీ హిల్స్లో మాత్రమే ఇది పెరుగుతూ ఉంటుంది. పిక్చర్ ప్లాంట్, కీటకాహార మొక్క అని పిలుస్తూ ఉంటారు అనమాట వీటిని. సో ఇది మాడిఫైడ్ లీఫ్, ఒక లీఫ్, ఇది మాడిఫైడ్ లీఫ్. ఆ లీఫ్ చివర ఒక కూజ లాంటి ఒక స్ట్రక్చర్ వస్తుంది అనమాట. ఇది ఒక కూజ లాంటి స్ట్రక్చర్ వస్తుంది. సో అందులో చిన్న చిన్న ఇన్సెక్ట్స్ కానీ లేకపోతే చిన్న చిన్న యానిమల్స్ లైక్ ఫ్రాగ్స్ ఇటువంటి ట్రాప్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో జనరల్గా నైట్రోజన్ తక్కువగా ఉన్న ప్రాంతాలు ఇవి గ్రో అవుతూ ఉంటాయి. మాకు బొటానికల్గా కూడా ఒక కీటకం లాగా కనిపిస్తుంది సార్ లోపల నుంచి వస్తుంటే. ఐ మీన్ దీని లోపల కాటన్ పెట్టి ఉంచారనమాట అండి, విజిటర్స్కి అర్థం కావాలని చెప్పేసి. అవునండి, మా దగ్గరికి విజిటర్స్ అయితే చాలామంది ఎల్కేజీ టు పీజీ రీసెర్చ్ వాళ్ళు వస్తూ ఉంటారు. నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కూడా విజిట్ చేస్తూ ఉంటారండి. ఇది ఓఫియోగ్లోజమ్ అనే ఒక ప్రత్యేకమైన ప్లాంట్ అండి. చాలా చిన్నగా కనిపిస్తూ ఉంటుంది, కానీ దీని సెల్స్లో 1200 క్రోమోజోమ్లు ఉంటాయి. మనిషిలో 23 జతల క్రోమోజోమ్లు ఉంటాయి మనిషి సెల్లో. బట్ ఈ ప్లాంట్లో హయ్యెస్ట్గా 1200 క్రోమోజోమ్లు ఉంటాయి అన్నమాట అండి. సో అది బొటానికల్గా అది స్పెషల్ ప్లాంట్. అండ్ ఇది ఇంకొక ప్లాంట్ ఉంది, ఇది ప్రూనస్ సెలానికా అని పిలుస్తారు. మన ఇండియాలోని అండ్ అడ్జసెంట్ కంట్రీస్లో ఇది గ్రో అవుతూ ఉంటుంది. ఇది ఒక అంతరించిపోతున్న మొక్క అనమాట అండి. సో దీన్ని బర్డ్స్ అవి తింటూ ఉంటాయి. వీటిని మేము ప్రొటెక్ట్ చేయడానికి ప్లాన్ చేస్తూ ఉన్నాం. ఈ సీడ్స్ని కలెక్ట్ చేసి గార్డెన్లో మేము గ్రో చేసి ఇక్కడ బొటానికల్ గార్డెన్లో పెంచడానికి ప్లాన్ చేస్తూ ఉన్నాం అన్నమాట అండి. అండ్ ఇవి అయితే కనుక డిఫరెంట్ సైకాడ్స్ అండి, జిమ్నోస్పర్మ్స్, ఇవన్నీ కూడా సిలబస్లో ఎగ్జాంపుల్గా వస్తూ ఉంటాయి. ఇది
వాట్ ఈస్ దట్ సిరిసినాలిస్, సైకస్ సిరిసినాలిస్ లినియస్ అనే ఒక సైంటిస్ట్ ఫస్ట్ టైం ఇండియాలో నుంచి ఇది కనిపెట్టారనమాట అండి. ఇది ఇండియాలో మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. ఇది అంతరించిపోతున్న జాతుల్లో ఒక మొక్క. దీని ప్రత్యేకత ఏంటి, ఏం చెప్తారు సార్? ఇవన్నీ కూడా ఈ సైకస్ జాతులు ఏంటంటే డైనోసార్స్ ఉన్న టైం నుంచి కూడా భూమి మీద ఉన్నాయి. అంటే ఇండియాలో ఒకప్పుడు డైనోసార్స్ ఉన్నాయి అని చెప్పడానికి ఫాజిల్స్తో పాటు ఈ మొక్కలు కూడా ఎవిడెన్స్ అనమాట అండి. అండ్ ఇవి మాకు ఎగ్జాంపుల్గా చదువుతూ ఉంటారు. ఇప్పుడు ఈ ప్రజెంట్ మన కొండల్లో ఇవి అరుదుగా కనిపిస్తూ ఉంటాయి. ఈ మొక్కలోని మనం వాటి ఎనాటమీని లేకపోతే డిఎన్ఏని స్టడీ చేసి అసలు డైనోసార్స్ ఉన్న టైంలో క్లైమాటిక్ కండిషన్స్ ఎలాగుండేదో కూడా మనం ప్రెడిక్ట్ చేయొచ్చు, అర్థం చేసుకోవచ్చు అనమాట అండి. లాట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ దేర్ ఇన్ ద డిఎన్ఏ ఆఫ్ సైకాస్. చూస్తుంటే ఇది కూడా ఒక డిఫరెంట్ ఆకులు కనిపిస్తున్నాయి, లీవ్స్ ఉన్నాయి. ఏంటి సార్ అవి? దట్ ఈస్ ద విక్టోరియా అమెజానికా అండి. అది వరల్డ్ లార్జెస్ట్ లీఫ్ అనమాట. అది ఆల్మోస్ట్ వరల్డ్ లార్జెస్ట్ లీఫ్. అది ఆల్మోస్ట్ 3 meters విడ్త్ వరకు కూడా పెరుగుతుంది. 65 kgs బరువుని అది మొయ్యగలుగుతూ ఉంటుంది అనమాట. అంటే ఒక యావరేజ్గా ఒక మనిషి దాని మీద కూర్చోవచ్చు అనమాట, అంత బరువుని మోయగలుగుతూ ఉంటుంది. అది మా గార్డెన్లో కూడా ఒక చిన్న ప్లాంట్ గ్రో చేస్తూ ఉన్నాము. దానిపైన మీరు చూస్తే బ్యాక్ సైడ్ చూస్తే ఒకసారి తిప్పుతాను చూడండి. బ్యాక్ సైడ్ చూస్తే ఆ స్ట్రక్చర్ చూడండి, ఆ వెనేషన్ ప్యాటర్న్ చూడండి. సో అది వాటర్లో ఉన్నప్పుడు మధ్యలో పీట్యూల్ అంటాము, కార్డ్ ఉంటుంది. ఆ లీఫ్ అంతా కూడా 3 meters వరకు విడ్త్ వరకు స్ప్రెడ్ అయ్యి ఉంటుంది. ఆ 3 meters విడ్త్ స్ప్రెడ్ అయినా కానీ అది అంత బరువుని ఎలా మెయింటైన్ చేయగలుగుతుందంటే ఆ వెయిన్స్ చివరి వరకు స్ప్రెడ్ అయ్యి ఆల్మోస్ట్ ఒక ఇంజనీరింగ్ స్ట్రక్చర్ లాగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. అంటే ఒక ఒంటి స్తంభం మేడ దీన్ని చూసి మనం కట్టొచ్చండి. సో నేచర్ ఈజ్ ద రియల్ టీచర్. చూస్తుంది. దిస్ ఇస్ ద థియోబ్రోమా కోకో అండి. ఇది చాక్లెట్ ప్లాంట్. చాక్లెట్ దీని నుంచి తయారవుతూ ఉంటుంది. ఈ ప్లాంట్లో ఇది కోకో ఫ్రూట్. దీన్ని మేము నిలువుగా కట్ చేసాము. అక్కడ సీడ్స్ చూస్తే ఇవి సీడ్స్ అన్నమాట అండి. ఈ పల్ప్ తీసేస్తే సీడ్స్ కనిపిస్తాయి. ఆ సీడ్ని రోస్ట్ చేసి పౌడర్ తయారు చేస్తారు. దట్ ఈస్ ద రా చాక్లెట్. దానికి షుగర్ని యాడ్ చేసి మనకి చాక్లెట్గా అమ్ముతూ ఉంటారు. రియల్ చాక్లెట్ అయితే చేదుగా ఉంటుంది. అండ్ ఈ లోపల సీడ్స్లో రూమినేట్ ఎండోస్పర్మ్ అనేది ఉంటుంది అనమాట. అంటే ఫోల్డింగ్గా ఉంటుంది అనమాట. అది బొటానికల్గా మా స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అండ్ ఎకనామికల్గా ఇది ఇంపార్టెన్స్ అనమాట. ఇక్కడ ఏమున్నాయి సార్, డిఫరెంట్ మొక్కలు ఏమైనా ఉన్నాయి? ఇక్కడ ఉన్న వాటిలో ఒక ప్రత్యేకమైన ప్లాంట్ ఉందండి. ఇది తాళపత్ర గ్రంథాల ప్లాంట్. మనం జనరల్గా తాళపత్ర గ్రంథాలు తయారు చేస్తూ ఉంటారు కదండి, వాటిని తాటి చెట్టు నుంచి తయారు చేశారని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ శ్రీతాళం అనే మొక్క నుంచి తయారు చేశారు. ఇవి మన ఇండియాలో మాత్రమే దొరుకుతూ ఉంటాయి అనమాట అండి. ఇవి కూడా అంతరించిపోయిన మొక్కలు. కొన్ని ఏరియాల్లో మాత్రమే ఈ శ్రీతాళం చెట్లు పెరుగుతూ ఉన్నాయి. మేము కలెక్ట్ చేసి వాటిని వచ్చిన విజిటర్స్కి చూపించడం కోసం భద్రపరిచాము. మీకు ఒకసారి నేను చూపిస్తాను. ఇది చూడండి, శ్రీతాళం తాళపత్ర గ్రంథం అన్నమాట అండి. తయారు చేసే మొక్క ఇది. వీటి విత్తనాలని కూడా మేము కలెక్ట్ చేసి ఈ మొక్కల్ని పెంచడానికి ప్లాన్ చేస్తూ ఉన్నామండి. ఎస్ అండి. సో ఇటువంటి వాల్యుబుల్ ప్లాంట్స్ ఎన్నో ఉన్నాయి. ఇంకా మేము మా స్టూడెంట్స్ అండ్ అదర్ ఫ్యాకల్టీ మెంబర్స్ సపోర్ట్స్తో ఎన్రిచ్ చేస్తున్నాము ఈ మ్యూజియంని. సో థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్ సార్. ఎందుకంటే మేము అనుకోలేదు ఇంత అరుదైన జాతి మొక్కలను మేము చూస్తాం. ఎందుకంటే ఒక పక్క చూస్తే సంజీవిని మొక్కను చూపించారు, అంతరించిపోయిన మొక్కలు చూపించారు, డైనోసార్ కాలం నాటి ఉన్న 160 billion years బ్యాక్ ఉన్న మొక్కలను కూడా చూపించారు. మీతో పాటు మేము కూడా చాలా నేర్చుకునే స్టూడెంట్స్తో పాటు చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సార్. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు